ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. డిసెంబర్ నెలలో టాప్లోకి వెళ్లే రాసులు ఇవే. గ్రహ సంచారాన్ని బట్టి ఈ ఏడాది చివరిలోపు కొన్ని రాసుల వారు టాప్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఉన్నత స్థానాల్లోకి వెళ్లాలన్న పక్షంలో గ్రహాల అనుకూలత చాలా ముఖ్యం. ముఖ్యంగా శని, గురువు, రవి, కుజుల అనుకూలత చాలా అవసరం. ప్రస్తుతం శని, గురువు, శుక్రుడు, రవి, కుజుడు బాగా అనుకూలంగా ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనస్సు, మకరం. ఈ రాశులకు చెందినవారు తమ తమ రంగాల్లో తప్పకుండా అగ్రస్థానానికి వెళ్లడం జరుగుతుంది. వీరి మనసులోని కోరికలు నెరవేరడంతో పాటు ఆశలు, ఆశయాలు తప్పకుండా సఫలమవుతాయి. కొంత ప్రయత్నపూర్వకంగాను, కొంత అప్రయత్నంగాను వీరి కలలు సాకారమవుతాయి. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి రాశ్యాధిపతి కుజుడితో పాటు గురు, శుక్ర, బుధ, రాహువుల అనుకూలత కారణంగా కొద్ది ప్రయత్నంతో అందలాలు ఎక్కే అవకాశం ఉంది. ఈ రాశి వారు తమ సమర్థతను, నైపుణ్యాలను మరింతగా మెరుగుపరుచుకుని ఉద్యోగంలో ఉన్నత పదవులకు చేరుకోవడం జరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదాల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. రెండవది వృషభ రాశి. ఈ రాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడితో పాటు శనీశ్వరుడు, రాహువు, గురువు, రవి, కుజులు కూడా పూర్తి స్థాయిలో అనుకూలంగా మారినందువల్ల అపర కుబేరులయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో తమ సమర్థతను నిరూపించుకుని ఉన్నత పదవులు అందుకుంటారు. షేర్లు, స్పెక్యులేషన్ల ద్వారా ఇబ్బడి ముబ్బడిగా లాభాలు పొందే అవకాశం ఉంది. ప్రతి ఆదాయ వృద్ధి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. వ్యాపారాలు లాభాలు బాటపడతాయి. విదేశీ సంపాదనకు అవకాశం ఉంది. మూడవది సింహరాశి. ఈ రాశికి రాశ్యాధిపతి రవితో పాటు కుజ, రాహు, బుధ, కుజుల అనుకూలతలు బాగా పెరిగినందువల్ల ఆదాయం బాగా వృద్ధి చెందడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు అంచనాలకు మించి లాభిస్తాయి. సాధారణ వ్యక్తి కూడా సంపన్నుడయ్యే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు వృద్ధి చెందుతాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. నాలుగవది తులారాశి. తులారాశ్యాధిపతి శుక్రుడితో పాటు ఈ రాశికి గురు, కుజ, రవి, శనులు అనుకూల స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల అతి త్వరలో దశ తిరిగే అవకాశం ఉంది. ఇక నుంచి ఈ రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. జీవితంలో ఆర్థికంగా, ఉద్యోగపరంగా కీలక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఐదవది ధనస్సు రాశి. ఈ రాశికి రాశ్యాధిపతి గురువు ఉచ్చస్థితిలో ఉండటం, రాహు, రవి, కుజ, శుక్రులు బాగా అనుకూలంగా ఉండటం వల్ల ఏడాది చివరిలోగా తప్పకుండా బాగా సంపన్నులయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత పదవులు లభిస్తాయి. వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఒక ప్రముఖుడు గుర్తింపు పొందే అవకాశం ఉంది. జీవన శైలి మారిపోతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్ లభిస్తుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి కుదురుతుంది. ఆరవది మకర రాశి. మకర రాశ్యాధిపతి శనితో పాటు కుజ, బుధ, శుక్ర, గురువుల అనుకూలత వల్ల ఈ రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు కనక వర్షం కురిపించే అవకాశం ఉంది. నవంబర్ 20 అమావాస్య నుంచి వీరి ప్రభావం బాగా పెరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగులు మరింత మంచి సంస్థలోకి, ఉన్నత పదవిలోకి మారే అవకాశం ఉంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ముఖ్య గమనిక: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. దానివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.